సో ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేది ఒక ప్రశ్న. జూబ్లీస్ ఎవరైతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తారో వాళ్ళందరికీ వస్తా ఉన్న ఏకైక ప్రశ్న, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, జూబ్లీస్లా ఏం చేసిరని ఓటేయాలి. ప్రజలందరూ కూడా అదే ఆలోచిస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అసలు ఓటు అడిగే అర్హత ఏమున్నది, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, ఎందుకు అమలు చేయలేకపోయారు. సో ఇట్లా ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నలు కుమ్మరిస్తారు జనాల మీద, మన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక మరి నిన్న 6వ ఆయన మంత్రులట ప్రచారాన్ని వేయరట. ప్రచారాన్ని వేయన కాడ మరి ఏం చేసిరా, ఏది రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, ఇట్లా ఇయో మీరు లెసలెస పొడుగు బాగా చెప్తారు మీరు, కానీ పని ఏం చేయరు మీరు అని జనం అంటారు. ఇప్పుడు ఆ జనం మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి ఏం చెప్తుంది, ఇగో ఎవడైనా సరే ప్రశ్నిస్తే వాడు బీఆర్ఎస్ ఎంస, ఎవడైనా సరే నిజం మాడితే వీడు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టు. సో ఇట్లా సోషల్ మీడియాలో కానీ ప్రజలు కానీ ఎవరు మాట్లాడినా బీఆర్ఎస్ ఓడని వాని మీద బడగాల్సి మీదేసే ప్రయత్నాలు చేశారు. మరి రేపు జూబ్లీస్ లో ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ అయితే, అందరూ ప్రశ్నిస్తే అందరూ బీఆర్ఎస్ అయినప్పుడు మరి కాంగ్రెస్ కు స్కోపే ఉండదు కదా. సో ఎవడైతే పథకాలు రాలేదని, పైసలు రాలేదని, ఏం చేసిరని అడిగితే వాళ్ళంతా బీఆర్ఎస్ అన్నప్పుడు ఎంటైర్ జూబ్లీస్ ప్రజలు మొత్తం కూడా ప్రశ్నించారనుకోరి అందరూ బీఆర్ఎస్. సో అప్పుడు కాంగ్రెస్ కు ఒక్కరు కూడా పడదు. అయితే నవీన్ యాదవ్ ఒకటే పడాలి, మరి ఇంకా వర్తినది ఆయన ఇంట్లో వాళ్ళది కానీ ఆయన ఒక్కది కానీ. ఇది నేను ఇలా చెప్పదలుచుకుంది. సో మరి ఎందుకు ఓడని ఎవరు అడుగుతారో ఒకసారి మనం చూద్దాం. ఎందుకు ఓటు వేయాలనేది టైటిల్ ఇవ్వాలి మనం. నమస్తే తెలంగాణ ఇలా ఈ కథనాన్ని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈయన పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, ఇదే మాత్రం ఈ సన్నాసులు ఎవరు రాయలు, మరి వీళ్ళేమవుతారు, అలా సొక్కం పూసలు అవుతారా. సో దాని తర్వాత మాట్లాడతా. జూబ్లీస్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో గురువారం ఇంటింటి ప్రచారం చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ హామీల మోసంపై నిలదీస్తున్న ఓ ఉద్దురాలు అడుగుతాంది, ఏం చేసిరు, ఎందుకు ఓటేయాలని. ఎవరిని అడుగుతుంది, ఎమ్మెల్యేని అడుగుతలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతలేదు, బాజాప్తా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రిని అడుగుతుంది. ఆబ్కారీ శాఖ, తాగుబోతుల శాఖ మంత్రిని అడుగుతుందయా, ఏం చేసిరు, ఎందుకు ఓటేయాలని. జూబ్లీస్ లా ఇప్పుడు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అవుతుంది. ఇప్పుడు పింక్ కలర్ చీర కట్టుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ఏ వాళ్ళు అట్నే చెప్తారు రేపు, వీళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, మేము మంచిగా గొప్పగానే ఉన్నాం, ప్రజలలో మాకు మంచి పేరు ఉన్నది అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఇక 2 ఏళ్ళు ఏం చేసిండని ఓటేయాలి. జూబ్లీస్ లో జూపల్లి తీసిన వృద్ధురాలు ఓటెందుకు, ఇల్లు కూలగొట్టడానిక, కరెంటు కోతలక, ఇప్పుడు చేయి చూపించి తర్వాత నెత్తిన చేయి పెడుతుర్రు. ఇది నిజమే, ముసలామ మంచిగా అడిగింది. 2 ఏళ్ళు ఏం చేసిరు, 6 గ్యారెంటీలు ఒంటిపైన వేసుకుంది కాడికి వచ్చింది. ఏమిచ్చిరు 2 ఏళ్ళు ప్రజల కంటే గాడికి గుడ్లు ఇచ్చిరు అంటారు జనాలు. ఇక మరి ఏమి అన్నప్పుడు ఎందుకు ఓటేయాలి, ఓటేసి హైడ్రా బుల్డోజర్ తెప్పించుకోవాలన్నా లేదంటే కరెంటు కోతలు పెట్టించుకోవాలన్నా. నేను రోజు చెప్తాను, నా లైవ్ లో కరెంటు పోయిందంటే జూబ్లీస్ లో కరెంటు పోతుంది పక్కనే కాబట్టి. సో అందువల్ల కరెంటు తీయకురా అని చెప్పిన. చూసిరా ఇప్పుడు ముసలాం అడుగుతుంది, ఇప్పుడేమో చేయి చూపిస్తారు, తర్వాత 2 ఎత్తులు చేయి పెడతారు, మమ్మల్ని సగం ఆగిస్తారని చెప్పేసి ముసలామ చెప్తుందా. ఇక మరి ఇప్పుడు ఈమె కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అవుతుంది. మరి ఆమె కాడికి ఎందుకు వేరు, బీఆర్ఎస్ కాడికంటే మరి దాని సమానం. జూబ్లీస్ లో ఇన్ని రోజులు పబ్లిక్ బైట్స్ లోను ఎలాంటే ఈ సోషల్ మీడియా ఛానల్లోనే ఇన్నని బూతులు తిట్టడము ఇంకోటి. ఇక డైరెక్ట్ ముఖం ముందర వచ్చినట్టు తిడతలేరు, కానీ అడిగేది మాత్రం గట్టి అడుగుతారు, గల్లా పట్టుకొని అడుగుతారు. ఏం బీకినారా భయ మీరు అని గల్లా పట్టుకొని అడుగుతున్నారు. సింపుల్ చెప్పాలంటే ఇస్తామన్న 4000 పింఛన్ ఏమైంది, ఎప్పుడు ఇస్తారు, ఇయరింగా మీరు పింఛన్ పెంచి ఇచ్చేసరికి నేను ఉంటానో వస్తాను. 4,000 రూపాయల. ఇప్పుడు ముసలిలో ఇంకో మొగానికి పెళ్ళానికి ఇద్దరికి ఇస్తారు షేర్ 4,000. కేసీఆర్ మొగానికే ఇస్తా, నేను పెళ్ళానికి కూడా ఇస్తా, షేర్ 4,000 ఇస్తా, 2 ఇస్తా, నేను 4 ఇస్తా. వాళ్ళు అత్తుకోరుగా ఉన్నాడు మల్లేశ గారు. ఇగో ఆ చెయ్యికి ఓటేస్తే 4,000 వస్తాయండి అంటే అందరు ముసబొక్కి ఇది మాకు అందరండి. సో ఇట్లా ఇగో మీరు పింఛన్ పెంచేసరికి నేను తెస్తానంటండి. 10 ఏళ్ల సంధి పోని కరెంట్ ఇప్పుడు ఎందుకు పోతున్నది క్వశ్చన్ మార్కు. ప్రచారం కోసం వచ్చిన
మంత్రిని నిలదీసిన ఉత్తరాలు. ఈ పెద్దమ్మ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా? ఎక్స్ వేదిక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగింది. చెప్పుడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్తే మీరు గ్రేట్ తోపులు తురుములు. ఇగో ఎన్ని రోజులు అంటారుగా గాలి మెడలు కడతారు అంతనా. నిజం అనేది బయట పడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం ప్రజలలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేసినావు? మాలాంటి మీడియా ఛానళ్ళ పైన కేసులు పెట్టి లేదంటే ఎవడైతే ప్రశ్నిస్తాడో వానిపైన కేసులు పెట్టి అరికట్టాలని ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇన్ని రోజులు మేము చెప్పిన వ్యతిరేకత ఉన్నదని ఇగో ఇప్పుడు ప్రజలు చెప్తారు వ్యతిరేకత కనిపిస్తుంది కళ్ళకు. కేటీ రామన్ అంట వీడియో వచ్చిందంట. వీడియో వచ్చి ముసలా అడిగిన దానికి సమాధానం చెప్పవారు రేవంత్ రెడ్డి అంటూ నేను చెప్తాడు. ఇప్పుడు జూపాలి కృష్ణారావు 4 ఇస్తుందని చెప్తాడా? పెన్షన్ వస్తుందని చెప్తాడా? కరెంట్ వస్తుందని చెప్తాడా? హైడ్రా వస్తలే అని ఏం చెప్తాడు? కూర్చున్నాయి. నాకు తెలిసేది ఏం లేదు చెప్పడానికి ఉన్నది ఒకటే ఒకటంటే ఇగో మేము 3 లక్షల కోట్లు అప్పు తెచ్చినాం, కానీ ఏం చేస్తున్నది తెలియదు. భూమి అమ్మినాం, హైడ్రాతో నువ్వులో కొట్టినాం, తాగుబోతుల పైసలు పెంచినాం, కానీ రూపాయి పని చేయలే కానీ అన్ని పథకాలు గంగలు కలిపినా సరే పైసలు మాత్రం అయిపోయినాయి. ఎవరు ఎత్తుకపోయారు? మైలప్ప కీర్ ఎత్తుకపోయారు. ఢిల్లీలో ఉంటాడు ఆయన మైలప్ప కీర్. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాల పైన జూబ్లీస్ ప్రజలు గలం ఎత్తిర్రు. ఈ గలం మరి ఓటు హక్కు ఓటు వేయిందా ఉంటుందా? ఈ ఓటు పోయే గ్యాప్లో ఏమన్నా అంటారుగా కట్టలు చేతులు మారితే ఏమన్నా కింది మీకు అయితే తెలియదు. కానీ సో ఈ రోజు ఈ క్షణానికి ఉన్న విషయం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రులు సమాధానం చెప్పే శైలి ఉన్నారు. ఇంకా మా జూపాలి కిషన్ ఓ రకంగా మంచోడే. ఇగో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు, వచ్చినా మా ప్రభుత్వం అధికారంకి వస్తుందో రాదో నాకు తెలియదు, అది కూడా వచ్చినా నేను ఎమ్మెల్యే గెలుస్తున్నావు గెలవకు నాకు తెలియదు. అందువల్ల నీ హామీ లేదు. సో ఇట్లుండాలి మంచులు అంటే. సో అన్న ముందే క్లారిటీ ఇచ్చేసిండు, మా ప్రభుత్వం రాదు, మేము గెలవం, మాకు జనం వేయరు అని చెప్పేసి ఓపెన్ ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే చెప్పారు. దీనికి సంబంధించిన వార్త. మరి ముసలమ్మకు డబుల్ మరో లడ్డు కావాలా అని చెప్పొచ్చా? ఇంకా వస్తున్నాయి ఇక్కడ బొమ్మలు చూసుకోరు ఒకసారి. ఈ సికిదాబినోలు ఇంటికి పోతే బువ పెట్టరు కానీ దోశలేస్తారు ఈ మునగాళ్ళు. ఓట్లు వస్తే ఓట్ల బిచ్చగాళ్ళు వచ్చిందా? ఓట్ల బిచ్చగాళ్ళు దోశలేస్తారు. ఇప్పుడు మనకేసిరు దోశ నిన్న మన 2 ఏళ్ళు మన దోశలు అయిపోయినాయి, మాడిపోయినాయి. ఇప్పుడు ఈడేస్తారు దోశలు జూబ్లీస్లా. ఏది మన జూబ్లీస్లో కాకుండా వేరే కాడ ఏనైతుంది దోశలు మీకేస్తారు, ఆవిడ సరిపోనేస్తారు, మాడగొడతారు జనాలు. చూడు నాయన, మంత్రుల నిలదీత. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో వరుస షాకులు వస్తున్నాయి. 6 గ్యారెంటీలపై ఎక్కడికక్కడ ఓటర్లు నిలదీస్తారు. నీళ్లు నములుతున్న మంత్రులు సమాధానాలు చెప్పలేక దాటవేస్తారు. పెన్షన్ల పెంపుపై మంత్రి జూపాల్ని ప్రశ్నించిన ఉద్రాలు. ఎందుకు పెంచడం లేదంటూ నిలదీత. ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించాలంటూ ఆగ్రహం. ఓడిపోయిన మాకు ఫరక్ పడదన్న మంత్రి ఉత్తమ్. అంటే నువ్వు గెలిచి పీకేది ఏం లేదుగా, నువ్వు గెలిచి పీకేది కూడా ఏం లేదు కానీ ఓడిపోయినా మాకేం ఫరక్ పడదు అంటాను. నువ్వు గెలిచి పొడిచింది ఏంది? నీ సొంత కాన్స్టిట్యుయెన్సీ హుజూర్నగర్ పొడిచిందేం లేదు, మాకు పొడిచిందేం లేదు. సో ఇట్లా ఇగో ఈ పొన్నం ప్రభాకర్ ఇప్పుడు ఇక బలిపాసి అన్నమాట. ఇప్పుడు జూబ్లీస్ లా ఇప్పుడు ఈయనగా ఇన్ఛార్జ్ బలిపాసి ఎట్టుంటాను కొట్టి యూట్యూబ్ లో వస్తుంది, ఈయన బొక్కమే వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తలకిందులు తపస్సు చేసి తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి దేవుడా దేవుడా నాకు దండం పెడతాను కూడా నీకు ఓడోటాడు జూబ్లీస్ లా. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది దీంట్లో మహేష్ గారు తప్పు చెప్పినట్టే మీరు ఇక గ్రేటే, మీరు మునగాళ్ళు ప్రూవ్ చేస్తే. సీరియస్ గా చెప్తాను ఈ విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత. దీన్ని ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రెస్ దద్దమ్మలు ఇక మరి ఏం చెప్పి ఓటాడే వాళ్ళు తెలుస్తలే. వాళ్ళకు ఏం చెప్పాలి? ఇప్పుడు మందిని ముంచినామని చెప్పనా, ప్రజల్ని మోసం చేసామని చెప్పాలి, ఏమని చెప్పాలి? ఏం చెప్పడానికి ఆప్షన్ లేదు. జనం నోట్లో మట్టి కొట్టిర్రు అనేది చెప్పాలి. ఇంకా వాళ్ళు చెప్పదలుచుకుంటే అంతే నాకు తెలిసిన విషయం. ఇది ఒక వార్త, లేటెస్ట్ గా వస్తా ఉన్న న్యూస్. దీనికి సంబంధించి ఇదైతే కనిపిస్తా ఉంది. మరి జూబ్లీస్ ప్రజలు నిజంగా అడుగుతురా లేదా, నిజంగా ఎందుకు ఓటర్ అనే విషయం మీ మనసులో ఉందా లేదా అని నాకు పోలింగ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి.